ఏంటి అర్జెంటుగా రమ్మను? లొకేషన్ ఎదిరింది. కబుర్లు చెప్పుకోవడానికా? హలో, మనం కబుర్లు చెప్పుకోవడానికి ప్రేమించుకోవడానికి ఊర్లో ఉన్న అన్ని లొకేషన్స్ అయిపోయాయి. మా నాన్న ఫారెన్ సంబంధాలు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి మా నాన్న దగ్గర మన పెళ్లి గురించి మాట్లాడు. మీ నాన్నతోనా? అవును, నువ్వెలాగో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు. మా నాన్న కూడా ఫారెన్ సంబంధాలే చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన ఎగిరి గంతేస్తాడు. మన పెళ్లికి పందిరేస్తాడు. పందిరేయటం కాదు, పాతేస్తాడు. ఏ? మీ నాన్న ఒప్పించడం ఈజీ కాదు. ఏదో స్కీమ్ వేయాలి. స్కీమ్ ఏంటి? మా నాన్న నీకు ముందే తెలుసా? అంటే మీ నాన్న ఎలా మేనేజ్ చేయాలి? వీడే కదా. ఆపండి ఆపండి. ఏంట్రా వీడా? మొత్తం పంట అయిపోతుందేమో. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎవర్రా? రే, ఏమన్నావురా నా గురించి? నేను క్రిమినల్నా? నేనెవరినో లవ్ చేశానా? ఎవడ్రా వాడు చెప్పు. వీడే కదా. వీణేగా నువ్వు ప్రేమించింది. ఇతన్ని ఇప్పుడు ప్రేమించాన్రా. నువ్వనేది అప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని చేస్తున్నావు కదా, మాకు తెలియదేంటి? అప్పుడేంటి ఇప్పుడేంటి? ప్రేమ అంటే ప్రేమేరా. నేను కనకాన్ని ప్రేమిస్తున్నాను. నేను చెప్పేది అదే కదా. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను వినేది. ఒక అమ్మాయి పెళ్లికి ముందు పరిచయమైన వాళ్ళందరినీ వదులుకుని పెళ్లి చూపులకు వచ్చిన వాడినే భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని బాగా ప్లాన్ చేసుకున్నారు. మా వాడితో పెళ్లి జరగనిచ్చి వాళ్ళు లేపేసి రాడుతో కొట్టి లేపేసి. నేను చెప్తున్నా లేరా, మీరు సింగపూర్ లో సెటిల్ అయిపోదామని బాగా ప్లాన్ చేసుకున్నారుగా. పెద్ద ప్లాన్ వేసారుగా. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో అడుగు వాడిని. హలో, ఎందుకు క్యాన్సిల్ చేశారో నీకు వాడికి తెలీదా? ఐరన్ రాడ్ గురించి తెలీదా? క్రేజీ సెల్ఫీల గురించి తెలీదా? సెల్ఫీలేంటి? పాలలో నిద్ర మాత్రల గురించి తెలీదా? లేకపోతే హైట్ పర్సనాలిటీ మ్యాచ్ అందని ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలీదా? అన్ని రాసిందంతా ఉత్తరంలో రాసి ఏం నటిస్తున్నావి నంగనాచి. మీ ఎన్ఆర్ఐస్ అంతా ఇంటారా? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? వెళ్ళి మీ సంబంధం చూసుకోండి, వెళ్ళండి. పదరా. మరి ఈ మాత్రం దానికి కారెందుకు ఆపేవే నంగనాచి? రేయ్, పోరా పో. ఈ చుట్టుపక్కల ఏరియాలో ఏ అమ్మాయిని చేసుకుంటావో నేను చూస్తాను. నిన్ను వదలనురా. దీని పసల పొడి కథలు పోనీ. వాడిని అలా వదిలేసా? వాడు ఒక రకంగా మనకు మంచి చేశాడు. వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరం ఇలా కలిసేవాళ్ళమా? అది నిజమే. పద, మా నాన్నతో మాట్లాడదాం. అది కాదు కనుకో, నేను చెప్పేది విను. నేను వినను. మనం అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి, అంతే. కనుకో, నీకు విషయం చెప్పాలి. ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవటానికి కారణం నేనే. నీకు ఫారెన్ ఆఫర్ అని చెప్పింది అబద్ధం. ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు. బతకటానికి ఉద్యోగం, సరదాగా కౌరులు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్, జన్మనిచ్చిన ఊరు, ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? పుట్టినూరు అమ్మ లాంటిది. ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాథం చేయకూడదు. మా చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న తనే అయ్యి మా తాత పెంచాడు. ఈ వయసులో ఆయన కష్టపడితే నాకు ఇష్టం లేదు. కనుక నాకు ఈ ఊరన్నా, ఇక్కడ మనుషులన్నా, మా తాతన్నా, నువ్వన్నా చాలా ఇష్టం. ఏం చేసైనా సరే మిమ్మల్ని అందరినీ నాతో ఉంచుకోవాలనుకుంటున్నాను. నీ విషయంలో నేను చేసిన తప్పే, నన్ను క్షమించు. ఆదిగడ్ ఫోన్ రింగ్ అవుతుంది. రాత్రి నేను చెప్పినట్టు మాట్లాడు. ఎవరిది నంబర్? హలో, ఎవరు? నేను రమణ మాట్లాడుతున్నారా? మొన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా, ఫోన్ కలవట్లేదే. సరే కానీ ఈ నంబర్ ఎవరిది? అదంతా ఎందుకుగానే. అరే, నా ఫోన్ నెంబర్ పోలీసులు తెలిసిపోయిందిరా. నా వేషం గురించి కూడా తెలిసిపోయింది. బయటకు వస్తే లోపలేసేలా ఉన్నారా. నేను వాళ్ళకి భయపడి రాజుగారు కోల్ఫోన్లో దాక్కున్నారా. ఎలాగైనా నువ్వు వచ్చి కాపాడాలరా. ఇటు దొరికితే నన్ను పట్టేస్తారు. సరేరా, నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా. కర్మ, వీడియో వీడి చిలక చూసి. అన్నా, నీ చిలక వైఫై ఆన్ చేసి ఈ దగ్గరలో ఏదైనా సంబంధం ఉందో చూడవా? రమ్మా చిలకమ్మా, అయ్యగారికి 4 కబుర్లు చెప్పమ్మా. అసలు ఈ చిలక సంగతి తర్వాత. వాడు కొత్త చిలకతో వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ రామ్ చిలక. అమ్మని చూస్తే ఫ్రూట్,
నీ సంగతి చెప్తాను రా. అరే రే, ఇద్దరు రా. అమ్మా తోటలోకి తీసుకెళ్తున్నట్టున్నాడు. ఆంటీతో ఆర్కెస్ట్రా ఇక్కడ ఫిక్స్ చేశారన్నమాట. ఇదిగో ఏయ్. ఏ ఆగుపే. స్కీమ్ లో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బుతో మందు తెచ్చుకొని వీడికి వచ్చే నిరుద్యోగ స్కీమ్ డబ్బుతో స్టఫ్ తీసుకొని సెడేసుకుంటే వచ్చి మా నోటికాడ మందుని నిలపల్లిస్తా. గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పొలాల్లో మందు కొట్టమని, ఇక్కడ కూర్చొని మందు కొట్టమని కాదు. ఇండియా ఏంట్రా ఇలా తయారైపోయి? ఏ ఇండియా గురించి మా ఎన్ఆర్ఐలకు అనవసరం. మా క్వార్టర్ మాకు కావాలి. మీకు మందు కావాలి అంతే కదా? అంతే. ఒక ఇద్దరు చూపిస్తాను, వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే మీకు ఫుల్ ఇస్తా. ఆగరా. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆమె నీ వైఫ్, ఆడు ఆమె కీప్. చిచ్చి నీ లవరా? కాదురా. సిస్టరా? కాదురా, వాళ్ళిద్దరూ కలిసి ఆమె ముగ్గురు చంపాలని ప్లాన్ వేస్తున్నారు. భార్య భర్తలు అన్న తర్వాత కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అది కామన్. అది కామన్ కాదురా, కామం. అర్థం కాలే. వాడు వచ్చిన తర్వాత నువ్వు కాళ్ళు పెట్టుకో, నీ చేతులు పెట్టుకుంటా. ఈరోజు వాడు పని అయిపోవాలి. అమ్మా నాకేం కాదుగా. నీకేం కాదు, నీ మేనేజ్ చేస్తాను కదా. నువ్వు మ్యారేజ్ మాత్రం చేసుకో, కానీ మేనేజ్ మాత్రం బాగా చేస్తావురా. అరే ఉన్న తానేలు కలపడ్డది ఆడే కదరా. ఏదైనా తేడా వస్తే ఇదిగో వాడిని రాడ్తో వేసేస్తాను. సేమ్ ప్లేస్ సేమ్ రాటు. నువ్వు ప్లాన్ మార్చవరా? ఇంకొక్కని కూడా నీ చేతిలో బలవనివ్వనరా. ఇప్పుడు చెప్తా నేనేంటో. హలో హలో ఎస్ఐ గారు, స్టేషన్ లో ఇంట్రాగేషన్ నడుస్తుందమ్మా. ఎవరు నువ్వు? సార్, రాజుగారి తోటలో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ జరుగుతుంది సార్. తమ్ముడు, ఇల్లీగల్ కాంటాక్టే తప్పు కాదని మన వాళ్ళు చెప్పారు కదమ్మా. ఓ స్త్రీ ఇష్టపడితే భర్త ఉన్నా కూడా ఇష్టపడ్డ వ్యక్తితో ఉండొచ్చని మన తీర్పు చెప్పిందమ్మా. మధ్యలో నీకు నాకు ఎందుకు? మీరు ఇంకొంచెం లేట్ చేస్తే చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉండడు. వెళ్ళిపెట్టేట్. ఏంటి మంటరా? ఎక్కడా? రేయ్, ఇలాంటి ఆడవాళ్ళందరినీ వాడుకొని వాళ్ళ చేత్తోనే వాళ్ళ మొగులను చంపించి ఆనందించే ఇలాంటి సైకోకాలని నేను సింగపూర్ కూడా చూడలేదురా. ఈడోడు పిచ్చోళ్ళ ఉన్నాడు. రేయ్, మధ్యలో వచ్చి నీ స్క్రీన్ ప్లే నువ్వు వేసేసుకుంటే తప్ప మా ఆర్డర్ వినవా? అది వేరు ఇది వేరు. అవునరా, దానికి పెళ్ళి అవ్వలేదు, దీనికి పెళ్ళైంది. అయినా నీ కామానికి కామాలు ఫుల్ స్టాప్ ఉండవారా? ఏం తింటున్నావు ఇండియాలో? రేయ్, అసలు ఇది ఆడదే కాదు. నేననేది కూడా అదే కదా బ్రో. అవునరా, కట్టుకున్న మొగుని కైమా కొట్టడానికి ప్లాన్ చేసింది అసలు ఇది ఆడది ఎలా అవుతుంది? నువ్వు ఆగవే. బస్సు ఆడు వచ్చేస్తాడు. ఈడొకడు పెళ్ళాం ఫోన్ చేయగానే పైకి పోవడానికి పర్ఫ్యూమ్ కొట్టుకుని మరీ వస్తున్నాడు. రాగరా రేయ్. రేయ్, వద్దు, వీడి సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటా. వెళ్ళిపో. అమ్మో పోలీసులు ఏదో స్కెచ్ చేసి అరే వెళ్ళిపోరా. ఆగరా. నువ్వు నా టెప్ చేయలేవే. వెళ్ళిపో, వెళ్ళిపో, కాపాడుకో. రేయ్, అది ఆగరా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకు అర్థం కాలేదురా. ఏ ఆ బాబు, జీ బాబు, ఏ ఆగరా. ఇట్రా. సార్ ఆ గుళ్ళో నగలు నేను తీయలేదు సార్. అవి ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు సార్. అసలు ఆ రమణ గారికి నాకు సంబంధమే లేదు సార్. ఎవడి కోసం వస్తే ఈడు దొరికాడు, అడగకుండా గుళ్ళో మ్యాటర్ మొత్తం చెప్పేదాడు. రే కరెక్ట్ టైం దొరికాడు, బండి ఎక్కించండి. పోలీసు వాళ్ళు వాన్ తీసుకెళ్తున్నారు, నిన్నుగా తీసుకెళ్ళాలి అంటే పోలీసు కూడా అంటే పోలీసు వాళ్ళు కూడా ఈ అక్రమ సంబంధాన్ని సపోర్ట్ చేస్తున్నారా? వాట్ ద హెల్ ఇస్ దిస్? నీ అబ్బా, ఇదంతా నీ వల్ల జరిగిందిరా. బా పోతాంట్రా. అసలు ఇండియాలో ఎవడూ నాకు అర్థం కావట్లా. నేను సింగపూర్కే పోతా. కనీసం సంబంధానికి కానీ బయలుదేరి సంబంధం లేని విషయం ఏళ్ళు దూర్చావు. టైంకి రాలేదని వాడు సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాడు. షిట్. అమ్మాయి నువ్వు సరోజ కూతురు కదూ? ఇక్కడ ఒక్క సంబంధమే కుదురుతలేదంటే నీకు ఊరంతా సంబంధాలే. పదా. ఏంటో ఇలా జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. దొంగతనం ఎలా చేశారు, ఎవరు చేయించారో ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు? పక్కూరోళ్ళు కూడా అయి ఉండొచ్చుగా. నగలేం చేశారు? రమణ గారికి తెలియకుండా కన్నారావుకి నగలప్ప చెప్తే డబ్బులు ఇచ్చాడు సార్.
చూసా బ్రదర్ ఈ నెల బుక్ చేశాడు. కన్నారా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. మొన్న కనపడి ఊరెళ్తానని చెప్పాడే. కాదు, ఊరు నుంచి పారిపోయాడు, ఎక్కడికి పోలేడు. నేనిచ్చిన టైంలో ఇంకో రోజు మిగిలే ఉంది. పట్టుకుంటా, ఖచ్చితంగా పట్టుకుంటా వాణ్ణి. అదేంట్రా టైం బ్యాడ్ కాకపోతే? మనమే వాడు ఫోన్ చేసి పోలీసులు పట్టించినట్టుంది. ఇవన్నీ చూసి తాత టెన్షన్ పడిపోతున్నాడు. ఆ కన్నారావు గారు దొంగతనం చేసినట్టే నమ్మలేకపోతున్నాను రా. అది సరే, ఆడు ఎలాగో పోలీసులు దొరికిపోయాడు, మరి ఈ క్యారెక్టర్ ఏం చేద్దాం? ఆడు మాట విని అమ్మవారి గుళ్ళో దొంగతనం చేసిన పాపం నా బుద్ధి వచ్చిందండి. నన్ను వదిలేండి బాబు, ఎక్కడికి వెళ్ళిపోతాను. సర్లే నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఒరే భద్రం, ఏం చేస్తున్నావురా? అనసూయకి టిఫిన్ పెడతానండి. టిఫిన్. హలో నాగరాజు గారు, మీకు గుడ్ న్యూస్ అండి. అవునా? అమెరికా ఎన్ఆర్ఐ సంబంధం. కొవ్వూరులో అమ్మాయిని చూడడానికి వచ్చారు, కానీ వాళ్ళ పద్ధతులు ఏం నచ్చలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోతుంటే మీ అమ్మాయి గుర్తొచ్చిందండి. తిన్నగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను. అరగంటలో అక్కడ ఉంటాం. ఏమండి అరగంటలో టైం పెట్టారేంటి? ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులంటే ఎలా కుదురుతుందండి? అమ్మాయిని తయారు చేయాలి కదా, నగలు పెట్టాలి కదా, నగలు బ్యాంకులో ఉన్నాయి, పోయి రావాలి కదా, టైం లేదు కదా. ఏండే వాళ్ళు చాలా సింపుల్. అమ్మాయి ఎలా ఉంటే అలా చూపించేయండి. మనం వేసే నగరాలకు లెక్కేం కాదండి. ఉంటాను మరి, రెడీ చేసి ఉంచండి. ఇంకేం మాట్లాడకండి, వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఎలా? ఏంటి సార్ పిలిచారంట? చూడు ప్రసాద్, ఆ కొప్పుశెట్టి నాగరాజు లోన్ ఎగ్గొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడంట. హెడ్ ఆఫీస్కి తెలిసింది అనుకో, మనకి చాలా ప్రాబ్లం. వాళ్ళ ఆవిడ ఎక్కడుంది ఎంక్వైరీ చేయమంటారా? చేయండి. హలో హలో ప్రసాద్, ఏమయ్యా మా అమ్మాయికి అర్జెంట్గా ఎన్ఆర్ఐ సంబంధం వాళ్ళు వస్తున్నారయ్యా. ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? అవునయ్యా, పోయినసారి మీ అక్క నగలు అడ్జస్ట్ చేసావే, అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయగలవా?